తిరుపతి నగరంలోని 43, 44 డివిజన్ పరిధిలోని రోడ్లను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుక్రవారం ఉదయం పరిశీలించారు. ముఖ్యంగా తిరుపతిలోని 44 డివిజన్ పరిధిలోని నర్సరీ వీధిని ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి వీధి మొత్తం పరిశీలించారు. రోడ్డు ఆక్రమణలతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి వీధిలో లేకపోవడంతో ఇటీవల 2 చనిపోయినట్లు స్థానిక మహిళలు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే డ్రైనేజీ సమస్యతో దుర్వాసనకు తోడు దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు చెప్పారు. వర్షం పడితే డ్రైనేజీ నీరు నిల్వ ఉండిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆ ప్రాంత వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు రోడ్డును పూర్తి స్థాయిలో విస్తరిస్తే తమ ఇళ్లు దెబ్బతింటాయని నర్సరీ వీధి వాసులు ఎమ్మెల్యేకు తెలిపారు. నర్సరీ వీధిలో రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కోసం 76 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు విస్తరణ ఎలా చేయాలనేది ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 43వ డివిజన్లో డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, కార్పొరేటర్లు వరికుంట్ల నారాయణ, నరసింహాచారి, నరేంద్ర, సికే రేవతి, శైలజ, దూది కుమారి, రాధ, రాజారెడ్డి, మహేష్ యాదవ్, దూది శివ, కార్పొరేషన్ ఎస్సీ శ్యామ్ సుందర్, డీసీపీ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గ పరిధిలో 43వ డివిజన్, 44వ డివిజన్ రెండింటిని కూడా ఇక్కడ స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎప్పటి నుంచో గత 50-60 ఏళ్లకు ముందు, 70 ఏళ్లకు ముందు నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తిరుపతి చిన్నదిగా ఉండేటప్పుడు ఇక్కడ ఇండ్లు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యలో డెవలప్ అయ్యి కొంచెం పెద్ద ఇండ్లు కట్టుకొని ఇంటి నుంచి కూడా 5 అడుగులు, 4 అడుగులు, 3 అడుగులు, 10 అడుగులు బయట రావడం జరిగింది. కాలువలో కూడా కట్టేదానికి స్థలం లేకుండా ఉంది. ఎలక్ట్రికల్ పోల్ కూడా ఇండ్లకు అడ్డం వస్తున్నాయి. వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. చూసాము అన్నింటినీ కూడా. ఈ 44వ డివిజన్, 43వ డివిజన్లో ముఖ్యంగా అధికారులతో కూడా సంప్రదించి టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాంతంలో నివసించు పెద్దలతో కూడా కొంతమంది మహిళలు కూడా ఒక 3 బ్యాచ్లుగా రావడం జరిగింది మన ఎమ్మెల్యే ఆఫీస్కు. సమస్య పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా దీనికి 76 లక్షలు రోడ్డు కొంత ఎస్టిమేట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి, యూజీడీకి కొంత పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా అది కూడా శాంక్షన్ అయింది. దాంతో 44వ డివిజన్లో కొంత మేరకు చేస్తాం. ఇప్పుడు 43వ డివిజన్లో కూడా అవసరం అనేసి కొంత దూరం వేస్తే ఈ డెడ్ ఎండ్ నుంచి వచ్చేదానికి అన్నిటికీ సౌకర్యంగా ఉందనేసి చెప్తున్నారు. దీనికి కూడా ఎంత అవుతుందో, ఎలా చేయాలో అధికారులు కూడా సూచనలు తీసుకొని వారి సలహాల మేరకు ఇక్కడ ముఖ్యంగా స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులు అంతా ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు, అందరూ మేధావులు ఉన్నారు. వాళ్ళతో కూడా సంప్రదించి ఎవరికి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సొంతంగా మన ఒకరి కోసం కాకుండా 10 మంది కోసం కొంత త్యాగం చేయాలనేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. దీన్ని ఎలా చేద్దాము, ఉండే డబ్బులతో ఎంతవరకు చేయగలుగుతామనేసి కూడా అధికారులతో మాట్లాడి దాని వరకు చేసేదానికి ప్లాన్ చేస్తాం. ఏదైనా చాలకపోతే నెక్స్ట్ ప్రయారిటీలో మళ్ళీ 3 నెలల తర్వాత కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో కూడా ఏదైనా కొంత అమౌంట్ శాంక్షన్ చేసుకొని ఈ 43వ డివిజన్ కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం. దీంట్లో ఏమైనా అవకాశం ఉంటే దీంట్లో కూడా అది చేసేదానికి ప్రయత్నిస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ కార్ రావడం, ఆటో రావడం చాలా ఇబ్బంది ఉంది. అంబులెన్స్ కూడా రాకుండా ఒకరు 2 ప్రాణాలు కూడా కోల్పోయామనేసి కూడా చెప్పడం బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా ఖచ్చితంగా దీనికి ఒక ఆటో, కారు, ఒక అంబులెన్స్ వచ్చే విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామనేసి కూడా ఈ